Hi students, welcome back to my channel. ఈ రోజు మనం పార్ట్ నెంబర్ 6 మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లో మనం పార్ట్ 6 నేర్చుకోబోతున్నాం. ఇందులో మనం ఏం చేస్తామంటే పార్ట్ 5 లో ఏవైతే మనం కాన్సెప్ట్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ బేస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అంటే పార్ట్ 5 లో మనం ఏం నేర్చుకున్నామంటే డిఫరెన్షియేషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. డిఫరెన్షియేషన్ అనేది ఒక టూల్ అన్నమాట, మ్యాథమెటికల్ టూల్. అది ఫిజిక్స్లో ఎలా యూజ్ చేస్తామని కూడా మనం ఆ రోజు డిస్కస్ చేసాము. అది వినకపోతే ఫస్ట్ ఆ వీడియో వినిన తర్వాత ఈ వీడియోకి రావాలి. ఈ డోంట్ వాచ్ దిస్ వీడియో వితౌట్ వాచింగ్ ద ప్రీవియస్ వీడియో. ఫస్ట్ ఆ వీడియోని వినండి, తర్వాత పార్ట్ 6 రండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అనే ప్రాబ్లమ్స్ మనకి ఇస్తాడు ఎగ్జామినేషన్లో. ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అంటే ఆ ప్రాబ్లమ్స్ చేయాలంటే డెఫినెట్గా నీకు ఏం ఐడియా ఉండాలి, డిఫరెన్షియేషన్ అనే కాన్సెప్ట్, మ్యాథమెటికల్ టూల్ అనేది నీకు ఐడియా ఉండాలి. ఓకేనా? రైట్. సో ఇంకెందుకు లేటు, మనం ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసినాం అంటే యూనిఫామ్ మోషన్ అనే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం. వాట్ ఈజ్ యూనిఫామ్ మోషన్? యూనిఫామ్ మోషన్ అంటే ఏం లేదు. ఇక్కడ ఏం చేశానంటే ఒక బాడీ స్ట్రైట్గా వెళ్ళాలి, బాడీ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ స్ట్రైట్ లైన్, బాడీ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ స్ట్రైట్ లైన్, and I divide these interval into equal time intervals. అంటే t ఇది ఫస్ట్ ఇంటర్వెల్ టైం p అనుకుంటే సెకండ్ టైం ఇంటర్వెల్ కూడా t అనుకున్నా, థర్డ్ కూడా t అనుకున్నా. అంటే ఈ ఇంటర్వెల్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ x డిస్టెన్స్ అనుకున్నా, సెకండ్ ఇంటర్వెల్ కూడా అంతే డిస్టెన్స్ కవర్ చేయాలి, థర్డ్ కూడా అంతే డిస్టెన్స్ కవర్ చేయాలి. అంటే మూడిటికి ఒకే స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉండాలి. అంటే దే ఆర్ హ్యావింగ్ ద సేమ్ డైరెక్షన్ అండ్ దే కవర్ సేమ్ డిస్టెన్స్ అండ్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్, దట్ వి కాల్ యూనిఫామ్ మోషన్. అంటే సింపుల్గా వీ కెన్ సే దట్ ద బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ ఎప్పుడు అంటామంటే దాని డైరెక్షన్, బాడీ యొక్క డైరెక్షన్ ప్రతి ఇంటర్వెల్లో సేమ్ ఉండాలి. అట్ ద సేమ్ టైంను ప్రతి ఇంటర్వెల్లో డిస్టెన్స్ సేమ్ కవర్ చేయాలి, అది కూడా ఈక్వల్ టైం ఇంటర్వెల్లో. అలా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే మనం ద బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అంటాం. ఓకేనా? కండిషన్ మస్ట్ బి సాటిస్ఫైడ్. సో ఆ కండిషన్ నీకు బ్రెయిన్లో మనకి ఇమాజినేషన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాక్సలరేటెడ్ మోషన్. వాట్ యూ మీన్ బై యాక్సలరేటెడ్ మోషన్ అంటే ఏం లేదు, అంటే యూనిఫామ్ యాక్సలేషన్ అంటాం కదా. అంటే ప్రతి ఇంటర్వెల్లో యాక్సలేషన్ యూనిఫామ్ ఉంటుంది. యూనిఫామ్ ఉండాలంటే ఏం చేయాలి అంటే యూనిఫామ్ ఉందంటే ఆ బాడీ ప్రతి సెకండ్ స్పీడ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఎగ్జాంపుల్స్ కూడా. సో అక్కడ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాము ప్రీవియస్ వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి వచ్చేయండి. ఓకేనా? యూనిఫామ్ యాక్సలేషన్ అంటే ప్రతి సెకండ్కి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఏ కేసులో అవుతుందంటే ఇక్కడ వెలాసిటీ డైరెక్షను అండ్ యాక్సలేషన్ బోత్ ఆర్ రెండు పాజిటివ్ ఉన్నప్పుడు, లేదా రెండు నెగటివ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బోత్ ఆర్ నెగటివ్, బోత్ ఆర్ పాజిటివ్. ఈ బోత్ కేసెస్లో బాడీ ఏమవుతుందంటే యాక్సలరేట్ అవుతుంది. అంటే ప్రతి సెకండ్కి స్పీడ్ ఆఫ్ ది బాడీ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ విధంగా ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అదే ఇక్కడ ఇచ్చిన వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ షుడ్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇట్ మే బి బోత్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ కెన్ బి పాజిటివ్ అని ఇచ్చాను. ఇక్కడ నెగిటివ్ అయినా ఉండొచ్చు. రెండు పాజిటివ్ ఉండాలి లేదా రెండు నెగిటివ్ ఉండాలి. అంటే రెండు కూడా పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, నెగిటివ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. అంటే ఏం లేదు, సింపుల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ బాడీ అనేది ఇదేమో ఎర్త్ అనుకుందాం, గ్రౌండ్ అనుకుందాం. ఇక్కడ సో కొంత హైట్ నుంచి నేను ఒక బాల్ని డ్రాప్ చేసేటప్పుడు ఎప్పుడైతే బాల్ని డ్రాప్ చేస్తానో హూ ఈస్ గివింగ్ యాక్సలేషన్ టు దట్ బాల్ ఇయర్, గ్రావిటీ ఇస్తుంది. దాన్ని ఏమంటాం అంటే యాక్సలేషన్ టు గ్రావిటీ అంటాం. అది ఎప్పుడు కూడా కిందకే ఉంటుంది అన్నమాట. డైరెక్షన్ ఆఫ్ ది జీ ఆల్వేస్ యాక్టింగ్ డౌన్వర్డ్, దట్స్ వై నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి ఐ కెన్ టేక్ -g తీసుకున్నా. సో వి కూడా ఏమవుతుంది, వి కూడా కిందకే ఉంది కాబట్టి ఇది కూడా -v అవుతుంది. ఈ కేసులో ఏమవుతుందంటే ద మూమెంట్ డ్రాప్ ద బాడీ, స్పీడ్ ఆఫ్ ది బాడీ ఏమవుతుంది, ఎస్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చెప్పింది అదే, నేను ఏం చెప్పాను, యాక్సిలరేట్ అవుతుంది. ఇప్పుడు రెండు నెగిటివ్ ఉన్నా కానీ రెండు పాజిటివ్ ఉన్నా కానీ. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బాడీ ఉంది, బాడీ ఇలా ఉంది. బాడీని ఏం చేస్తున్నా అంటే ఇలా నేను బాడీ కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఈ ఫోర్స్ వల్ల కొంత యాక్సిలేషన్ ఉంటుంది కదా, యాక్సిలేషన్ దానికి వెలాసిటీ ఉంటుంది కదా, రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, బాడీ ఏమవుతుంది, ప్రతి సెకండ్ స్పీడ్ ఆఫ్ ది బాడీ ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది అబౌట్ ది యాక్సిలరేషన్ మోషన్ అనేది అంటాం అన్నమాట. తర్వాత డిసెలరేటెడ్ మోషన్ అంటే ద స్పీడ్ ఆఫ్ ది బాడీ ఫర్ ఎవ్రీ 1 సెకండ్ డిక్రీజెస్ అవుతుంది.
ఆ కేసులో ఇగో ఒకటి వెలాసిటీ పాజిటివ్ ఉంటే యాక్సిలరేషన్ నెగటివ్ ఉంటుంది, అదేవిధంగా వి నెగటివ్ ఉంటే యాక్సిలరేషన్ పాజిటివ్ ఉంటుంది. సో రెండు కూడా ఆపోజిట్. ఇన్ దిస్ కేస్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అండ్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్, రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత కొన్ని ఫార్ములాస్ చూద్దాం మనం. సో ప్రాబ్లం చేసే ముందు యావరేజ్ స్పీడ్ ఫార్ములా మనకు తెలుసు. టోటల్ డిస్టెన్స్ అంటే S1 ద డిస్టెన్స్ ఇన్ ఫస్ట్ ఇంటర్వెల్ అండ్ సెకండ్ ఇంటర్వెల్ అండ్ గో ఫర్ ద అప్ టు ద nth interval by total time taken. So in the first interval time taken is t1 and second interval time taken is t2 and so on to tn. అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఈ ఫార్ములా వేసి మనం యావరేజ్ స్పీడ్ ఫార్ములాస్ కనుక్కుంటాం. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ అంటే యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఎలా తీసుకుంటే చేంజ్ ఇన్ పొజిషన్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అంటాం. del s bar by delta t. Now you take only magnitude because it is a velocity having direction, so we take only magnitude here. So delta s by delta t, I can write this is here s2 minus s1 by t2 minus t1. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో హింట్ పాయింట్ ఏంటంటే ఇంకో ఇన్ అంటాడు, ఇన్ 2 seconds 3 seconds అంటాడు. అప్పుడు నువ్వేం అర్థం చేసుకోవాలి, నువ్వు ఈ యావరేజ్ స్పీడ్ ఫార్ములా వేసేసి నువ్వు యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి. అదేవిధంగా డ్యూరింగ్ అంటాడు, డ్యూరింగ్ ది ఇంటర్వెల్ అంటాడు. అప్పుడు కూడా నువ్వేం యూజ్ చేయాలంటే పక్క నువ్వు యావరేజ్ వెలాసిటీ ఫార్ములా s2 minus s1 by t2 minus t1 అనే ఫార్ములా వేసేసి యావరేజ్ వెలాసిటీ ప్రాబ్లమ్స్ యూజ్ చేసేస్తావు. అదేవిధంగా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఈ ఇంటర్వెల్ అనేది చాలా తక్కువ ఉండాలి. the change in time interval which is very very small, at that time the change in displacement is called as the ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఆ పర్టికులర్ టైం ఇంటర్వెల్ దగ్గర మనకి ఏమొస్తుందంటే వెలాసిటీ వస్తుంది. ఆ వెలాసిటీ మనం ఏమంటాం, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. అలాగే మనం నేర్చుకున్నాం లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరోకి అప్రోచ్ అవుతున్నప్పుడు యావరేజ్ వెలాసిటీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అవుతుంది. అంటే ds by dt అనే ఫార్ములా వేసేయాలి. ఇక్కడ d/dt అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ నేర్చుకున్నాం కూడా. ఓకేనా. స్లోప్ అని చెప్పేసి నేర్చేసుకున్నాం. ఆ ఫార్ములాస్ కొన్ని ఫార్ములాస్ కూడా మనం నేర్చేసుకున్నాం. ఆ ఫార్ములాస్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ కూడా ఫస్ట్ యావరేజ్ యాక్సిలరేషన్ అంటే ఏ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైమ్ ఇంటర్వెల్. ఈ కేసులో ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ v2 minus v1 by t2 minus t1. ఈ కేసులో నువ్వేం చేస్తావు అంటే ఇంటర్వెల్ అనేది బిగ్ ఇంటర్వెల్ ఇస్తాడు. అంటే ఇక్కడ ఇన్ అనే ఓడ ఇచ్చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి యావరేజ్ యాక్సిలరేషన్ కనుక్కుంటాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా సేమ్ బిగ్ ఇంటర్వెల్ ఇస్తాడు కనుక్కుంటాం. ఇప్పుడు ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ సేమ్ లిమిట్ డెల్టా t tends to 0, that average velocity becomes instantaneous, average acceleration becomes instantaneous acceleration, that is dv/dt. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది v అనేది ఫంక్షన్ ఆఫ్ t లో ఇచ్చినప్పుడు v మస్ట్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ f ఆఫ్ t లో ఇచ్చినప్పుడు యాక్సిలరేషన్ ఈ విధంగా కనుక్కోవాలి మనం. ఇక్కడ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అనేది s మస్ట్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ t లో ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వేం యూజ్ చేయాలంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అది ds/dt అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి v ఈజ్ గివెన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ t అంటే ఫార్ములా ఎప్పుడు చెప్పాను కదా. అప్పుడు ద యాక్సిలరేషన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ dv/dt ఫార్ములా అనేది యూజ్ చేయాలి. a ఈజ్ ఈక్వల్ dv/dt. v ఈజ్ గివెన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x అన్నాడు. ఎలా యూజ్ చేయాలి, a జీరో ఫార్ములా తెలుసు, a ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ dv/dt. నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఒక dv/dt ఏం చేస్తున్నా అంటే dx మల్టిప్లై చేసి dxతో డివైడ్ చేస్తున్నా. మళ్ళీ ఏం చేస్తున్నా అంటే రెండు ఒక దగ్గర రాస్తున్నా, dv/dx ఒక దగ్గర రాసి ఇంటూ dx/dt ఒక దగ్గర రాస్తున్నా. సో dv/dx నాకు తెలుసు x అంటే ఏంటి, డిస్ప్లేస్మెంటే కదా అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. దీన్ని ఏమన్నా మనం ఇన్స్టాంటేనియస్
వెలాసిటీ అంటాం కదా, అప్పుడు నువ్వు v అని రాసేసుకో డైరెక్ట్గా. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా v ఇంటూ dv by dx. This is a, this is a instantaneous acceleration. So therefore v is given in terms of x లో ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ ఫార్ములా ఇచ్చేయాలి. సో ఇక్కడ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టు. ఫస్ట్ ఫార్ములా ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ v అనేది t లో ఇచ్చినప్పుడు a is equal to dv by dt. ఓకే, నెక్స్ట్ a in terms of x లో ఇచ్చినప్పుడు v in terms of x లో ఇచ్చినప్పుడు v ఇంటూ dv by dx. 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. అదే ఉన్నాయి కదా ఫార్ములాస్, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం 1 చేద్దాం దీని మీద. ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఇగో ఇక్కడ t ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర మనకి ఎంత ఇచ్చాడు డిస్ప్లేస్మెంట్ 5 మీటర్స్ ఇచ్చాడు. t ఈక్వల్ టు 0 seconds. t equal to 0 seconds. What is the distance? Distance is 5 meters. Next, t equal to 2 seconds. Sorry, 10 seconds. t equal to 10 seconds. Then what about the displacement position is t equal to 10 seconds. This displacement is 2 meters. 2 meters లో ఉంది. అదే t equal to 6 seconds అంటారు. t equal to 6 seconds దగ్గర what about the distance? Displacement is x is equal to -7 meters. మనం ఏం కనుక్కోవాలండి ఇక్కడ, ఫైండ్ యావరేజ్ వెలాసిటీ డ్యూరింగ్ t equal to 0 seconds to t equal to 6 seconds. అంటే చూడండి, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డ్యూరింగ్ అన్నాడు కాబట్టి పక్క యావరేజ్ తీసుకో, అంటే ఫైనల్ టైం ఏమో t2 అవుతుంది, ఇనిషియల్ టైం ఏమో t1 అవుతుంది. అప్పుడు నువ్వు యావరేజ్ వెలాసిటీ ఫార్ములా v యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి డెల్ s బై డెల్టా టీ, లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ x అంటే డెల్ x బై డెల్ టీ. అప్పుడు నువ్వే రాసు s2 మైనస్ s1 బై t2 మైనస్ t1 ఇది వాట్ ఈజ్ s2. t2 దగ్గర ఎంత ఉంది డిస్ప్లేస్మెంట్, t2 దగ్గర ఏది t2 అంటే ఇక్కడ ఏంటి, t2 అంటే 6 సెకండ్స్ దగ్గర, t1 అంటే 0 సెకండ్స్ దగ్గర. t2 దగ్గర అంటే 6 సెకండ్స్ దగ్గర ఎంత ఉంది డిస్ప్లేస్మెంట్, -7 ఉంది. సో -7 సబ్స్టిట్యూట్ చేయి. మైనస్ వాట్ ఈజ్ s1 దగ్గర, ఇక్కడ t1 దగ్గర వాట్ డిస్ప్లేస్మెంట్, t1 అంటే 0 సెకండ్స్ దగ్గర వాట్ ఇస్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ 5 meters. సో -7 minus of 5 by t2 6 seconds minus 0 seconds. -7 minus 5 -12 by 6 ones are 6 twos are and -2 meter per second. This is a velocity during the interval t equal to 0 to t equal to 6 seconds. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటి, v యావరేజ్ సేమ్ ఫార్ములా వేసేసుకోవాలి. ఇక్కడ ఎవరంటే s2 మైనస్ s1, ఇక్కడ s2 ఎవరంటే t2 ఎవరంటే 10 seconds, ఇది t2 అవుతుంది, ఇదేమో t1 అవుతుంది. ఇప్పుడు చెప్పండి t2 దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత, 10 seconds దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత, 10 seconds 2 వేసేయాలి. మైనస్ t1 దగ్గర అంటే 6 seconds దగ్గర వాట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్, -7 -7 t2 minus t1 10 minus 6. So -2 minus plus 7 by 4. This is 7 minus 2, that is a 5 by 4, that is a meter per second. This is a velocity during the interval 6 seconds to 10 seconds. Last one, during interval 0 second to 10 seconds. ఈ కేసులో యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు what is the distance at t2 means 10 seconds. 10 seconds, what is the displacement, what is the distance, displacement 10 seconds. So 10 minus at t1 0 seconds, what is the distance, 5. So 10 minus 5, so 10 minus 0, 10 minus 5 by 10, 5 ones are 5 twos are 1 by 2 meter per second is my answer. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్,